జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టును ఆశ్రయించింది. సుకేష్ తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుకేష్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడు తనను ట్రాప్ చేశాడని తన పిటిషన్లో పేర్కొంది. తనపై కేసును కొట్టేయాలని అభ్యర్థించిందామె. ఈ కేసు విచారణను జనవరి 29కి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. ఇక జాక్వెలిన్ పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. అయితే నటి పిటిషన్ గురించి తెలుసుకున్న సుకేష్ ఆమెపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశాడు. అందులో అతడు జాక్వెలిన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ అది ఆమెను ఉద్దేశించి రాసినట్టేనని తెలుస్తోంది. తాను చాలా షాక్ అయ్యానని, ఎవరినైతే భద్రంగా చూసుకోవాలనుకున్నానో వారే ఇప్పుడు ఎదురు తిరిగారని లేఖలో ప్రస్తావించాడు సుకేష్. నమ్ముకున్న వారే తనకు వెన్నుపోటు పొడిచారని, ఇక వాస్తవాలను బయటపెట్టడం తప్ప మరో అవకాశం లేదని లెటర్లో రాశాడు. ఇన్నాళ్లు రహస్యంగా దాచి ఉంచిన ఆధారాలన్నీ బయటపెడతానన్న సుకేష్ చార్ట్స్, స్క్రీన్ షాట్స్, రికార్డింగ్స్, విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల చిట్టా గుట్టు విప్పుతానని లేఖలో హెచ్చరించాడు. ఆ వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు $1 మిలియన్ ఖర్చు పెట్టానని, ఆ వివరాలను కూడా వెల్లడిస్తానన్నాడు సుకేష్. మొత్తానికి సుకేష్ వ్యవహారంతో జాక్వెలిన్ షేక్ అవుతోంది. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్న 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె విచారణకు కూడా హాజరైంది. అయితే జైల్లో ఉన్న సుకేష్ జాక్వెలిన్కు ప్రేమ సందేశాలు పంపాడు. దీంతో కోర్టును ఆశ్రయించింది.